ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొన్ని నెలలుగా భారీ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇటీవలి ఇరాన్లో హత్యకు గురయ్యాడు. గతేడాది ఇజ్రాయెల్లో హమాస్ చేసిన దాడిలో ముఖ్య పాత్ర పోషించింది ఇస్మాయిల్ హనియానే. అప్పుడే ఇజ్రాయెల్ హనియాని తుదముట్టిస్తామని హెచ్చరించింది. అనుకున్నట్లుగానే హనియాను తుదముట్టించింది. అయితే ఇది అనుకోకుండా జరిపిన దాడి కాదనే విషయం బయటకు రావడంతో ఆ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. పక్కా ప్లాన్తో ముందస్తుగా చేసిన దాడి అని తెలియడంతో ఇజ్రాయెల్ ప్రతీకారం ఎలా ఉంటుందో రుచి చూసినట్లయింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యపై ఆసక్తికర నిజాలు బయటపడుతున్నాయి. టెహ్రాన్లోని విలాసవంతమైన ప్రాంతంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్లో హనియా హత్యకు గురయ్యాడు. అయితే ఇస్మాయిల్ టెహ్రాన్లో అతడు ఉంటున్న ఇంటిపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని, ఇజ్రాయెల్ చేసిన బాంబు పేలుళ్లలోనే హనియా మృతి చెందినట్లు తాజాగా బయటకొచ్చింది. పక్కా ప్లాన్తోనే ఇస్మాయిల్ హత్య జరిగిందని తెలుస్తోంది. టెహ్రాన్లోని గెస్ట్ హౌస్లో భారీ భవనాన్ని ఐఆర్జీసీ తమ రహస్య సమావేశాలకు, ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉపయోగిస్తుంది. ఈ భవనం ఐఆర్జీసీ బలగాల పహారా కాస్తూ నిత్యం అత్యంత భద్రత నడుమ ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్కు హనియా వస్తాడని ముందే దాదాపు 2 నెలల కిందటే ఓ బాంబును రహస్యంగా తీసుకొచ్చి హంతకులు దాచిపెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్నుంచి సరైన సమయం కోసం హంతకులు వేచి చూసి హనియా ఆ గెస్ట్ హౌస్లోని తన గదిలో ఉన్నట్లు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత హంతకులు రిమోట్తో బాంబు పేల్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పేలుడులో హనియాతో పాటు అతడి వ్యక్తిగత సహాయకుడు కూడా మృతి చెందినట్లు టెహ్రాన్ ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ గడ్డపై హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఘాటుగానే స్పందించింది. తమ దేశంపై ఎవరు దాడి చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. దీంతో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై శత్రు దేశాలు దాడికి దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక ఇజ్రాయెల్పై దాడికి దిగితే ఇరాన్ దళాలకు హమాస్, లెబనాన్లోని హెజ్బుల్లా, యెమెన్లోని హౌతీలో, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు మద్దతుగా రానున్నాయి. అదే సమయంలో ఇప్పటికే పటిష్టమైన శత్రుదాడి నిరోధ దుర్భేద్య వ్యవస్థను కలిగి ఉన్న ఇజ్రాయెల్కు సహాయంగా అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞాన విషయంలో అండగా నిలుస్తుందని భావిస్తున్నారు.